పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ ప్రచారం చేయనున్నారు. అందులో భాగంగా పెద్ద శంకరపేటలో రేవంత్ రెడ్డి ప్రచార సభ నిర్వహించనున్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ తరపున రేవంత్ ప్రచారం చేయనున్నారు. కాగా సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. కనీసం 50,000 మంది జన సమీకరణను శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం ఈ సభ ప్రారంభం కానుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ ప్రచారం చేయనున్నారు. అందులో భాగంగా పెద్ద శంకరంపేటలో రేవంత్ రెడ్డి ప్రచార సభ నిర్వహించనున్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ తరపున రేవంత్ ప్రచారం చేయనున్నారు. కాగా సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. కనీసం 50,000 మంది జన సమీకరణకు శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. సాయంత్రం ఈ సభ ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అయితే సంగారెడ్డి జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. ముఖ్యంగా జహీరాబాద్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే సురేష్ షెట్కర్ ఆయన తరఫున రేవంత్ రెడ్డి అయితే ప్రచారం నిర్వహిస్తారు. ఇప్పటికే నారాయణ గేట్ సమీపంలోని పెద్ద శంకరంపేట దగ్గర భారీ ఏర్పాట్లు అయితే చేశారు. 50,000 మంది కార్యకర్తలతో ఈ సమావేశం జరుగుతుందని అక్కడ స్థానిక నేతలు అయితే జరుపుకుంటూ వస్తున్నారు. ఈ జహీరాబాద్ సెగ్మెంట్ అటు కామారెడ్డి జిల్లాకు, ఇటు సంగారెడ్డి జిల్లాకు, 2 జిల్లాలకు అనుబంధంగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో ఒక 3 అసెంబ్లీ సెగ్మెంట్లు, కామారెడ్డి జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. కాబట్టి ఈ ఏదైతే ఎంపీ సీట్ ఉందో కొంచెం కీలకంగా కాంగ్రెస్ పార్టీకి కీలకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ 7 అసెంబ్లీ స్థానాలు గత ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ఈసారి తప్పకుండా మెదక్లోని 2 పార్లమెంట్ సెగ్మెంట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకటి మెదక్ కాగా రెండోది జహీరాబాద్ సెగ్మెంట్ లో ప్రస్తుతం అయితే సురేష్ షెట్కర్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన ఈ సెగ్మెంట్ కు గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా టికెట్ వచ్చినప్పటికీ ఎంపీ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని చెప్పడంతో స్థానికంగా ఉన్న నేత సంజీవ్ రెడ్డికి ఇచ్చారు. ఆ స్థానాన్ని గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే ఎంపీ స్థానం ఉందో అది చాలా కీలకంగా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ జహీరాబాద్ సెగ్మెంట్ లో మనం చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కర్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్, తర్వాత ఏదైతే మరో పార్టీ ఉన్నదో ఆ పార్టీ నుంచి కామారెడ్డి జిల్లాకు చెందిన నాయకుడు అయితే పోటీ చేస్తున్నారు. మన బీబీ పాటిల్ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. బీబీ పాటిల్ గతంలో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. చివరి క్షణంలో ఆయనకు టికెట్ రాదన్న నేపథ్యంలో ఆయనకు బీజేపీ నేతలు ఆహ్వానించడం, ఆ ఢిల్లీ స్థాయిలో చర్చలు జరపడంతో ఒకరోజు ముందుగానే వెళ్లి టికెట్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వలసలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో అటు కాంగ్రెస్ కు బీజేపీకి అయితే ప్రధానంగా ఇక్కడ పోటీ ఉండే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మనం రాష్ట్ర వ్యాప్తంగా సభల్లో చూసుకున్నట్లయితే ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని కాకుండా బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బీజేపీకి ప్రత్యామ్నాయమని ఆయన పరస్పరం ఆరోపణలు చేయడం, అటు కాంగ్రెస్ పార్టీ నేతలను బుజ్జగిస్తూనే బీఆర్ఎస్ పక్కన పెట్టి బీజేపీతో విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ అంశాన్ని చూసుకున్నట్లయితే రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలంటే ఈ ఎన్నికలు చాలా కీలకం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక్కడ జహీరాబాద్ సెగ్మెంట్ లో చూసుకుంటే జహీరాబాద్ లో ముస్లిం పాపులేషన్ కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మైనార్టీలను ఆకట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. అటు మన
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పైన కూడా విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉండేది మొన్నటి వరకు. ఈ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు సెగ్మెంట్లను కాంగ్రెస్ కు గెలుచుకుంటే మాత్రం కాంగ్రెస్ కు మరోసారి ఇది పెట్టని కోటగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఓకే అకేష్, మరి జహీరాబాద్ లో కాంగ్రెస్ ప్రచారం ఎలా సాగుతుంది? ఈ జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ సురేష్ షెట్కర్ ఇప్పటికే ఆ కింది స్థాయి నాయకులతో పాటు మండల నియోజకవర్గ స్థాయిలతో సమావేశాలు నిర్వహించారు. అటు ఇటు జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ 3 నియోజకవర్గాలు సంగారెడ్డి జిల్లాలో, తర్వాత కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, తర్వాత ఈ కామారెడ్డి, ఈ 4 మొత్తం 7 సెగ్మెంట్లు ఉంటాయి. 7 సెగ్మెంట్లలో ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సమావేశాలు అయితే ముగిసిపోయాయి. నిన్నటితో నామినేషన్ల పరం కూడా పూర్తవడంతో పూర్తి స్థాయిలో ప్రచారం అయితే చేస్తున్నారు. సురేష్ షెట్కర్ ఇప్పటికే అటు క్యాడర్ తో ఇటు ఉన్నత స్థాయి నాయకులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు కొంచెం గెలుపు అవకాశాలు ఉన్నాయని స్థానికంగా అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పైన నమ్మకం ఉంది కాబట్టి ఈ అంశాన్ని తెరపై తీసుకెళ్లడం, తర్వాత వచ్చే ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రతి సభలను చెప్పుకుంటూ రావడం అనేది కొంత ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత సభలో, ఈ రోజు జరిగే సభలో కూడా రేవంత్ రెడ్డి అదే విషయాన్ని మరోసారి వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకుడు ఎవరైతే హరీష్ రావు ఉన్నారో ఆయన ప్రతిరోజు సవాలు విసరడం అయితే జరుగుతూ వస్తుంది. ఈ రోజు అమరవీరుల స్థూపానికి కూడా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ సిద్దిపేట నుంచి కావచ్చు, మెదక్ నుంచి కావచ్చు వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరి ఎవరైతే అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేద్దామని చెప్పి హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో ఈ పరస్పర అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పరస్పర వ్యాఖ్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు మన జహీరాబాద్ సెగ్మెంట్ లో కూడా ఇదే జరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ నాగేష్.